సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సార్, బేసిక్గా మనం ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పినప్పుడు చాలామందికి కోటీశ్వర్లు ఏ విధంగా అవ్వాలి అని మనం చెప్పాం. 10 కోట్లు, 9 కోట్లు, 8 కోట్లు, ఎంత డబ్బు పెడితే మనకి ఎన్ని కోట్లు వస్తాయి అన్న వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. అండ్ అందులో భాగంగానే మాకు 8 కోట్లు, 10 కోట్లు కాకుండా అట్లీస్ట్ 1 కోటి అన్న, ఎందుకంటే పేరు వినడానికి కోటీశ్వర్లు అనేది మాకు కావాలి, మేము కూడా కోటీశ్వర్లు అని చెప్పుకోవడానికి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ అట్లీస్ట్ ఒక 1 crore సంపాదించాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఎన్ని సంవత్సరాల పాటు చేయాలి, ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. గ్రేట్ క్వశ్చన్. అందరికీ చాలా పనికొచ్చే ప్లానింగ్ ఇది. ఈ వీడియో మీరు చూస్తే మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఆ సొల్యూషన్ ఏంటి? కోట్లాధికారి అవ్వాలి. దానికోసం కావాల్సిన దారి ఏది, ఆ దారి ఎలా వెళ్తే మీరు ఆ ₹1 అచీవ్ అవుతారు, ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. అండ్ దానికోసము ఒక స్ట్రిక్ట్గా డిసిప్లిన్ అనేది ఉంటుంది. అదొక్కటి మీరు పాటించండి. డిసిప్లిన్ పాటిస్తే ఎవరైనా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? 100%. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెబీతో కలిసేసేసి ఏదైతే మనకు ఆ ఆపర్చునిటీస్ ఉన్నాయో, అంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, అది మీరు ఒక మంచి మ్యూచువల్ ఫండే కొంటారా, ఒక ETF కొంటారా, ఒక మంచి స్టాక్స్ బాగా నెక్స్ట్ 50 yearsలో బాగా అవుట్ పర్ఫార్మ్ చేయబోయే సెక్టర్స్లో ఉన్న మంచి స్టాక్స్ కొంటారా, చాయిస్ ఈజ్ యోర్స్. బట్ మీరు రిటైర్ అయ్యే ముందు కోట్లాధికారి అవ్వాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత, లేదంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కాకపోతే ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు రిటైర్మెంట్ అన్న పదానికి, ఆ వర్డ్కి మీనింగ్ చాలా ఉంది. నిజంగా చెప్పాలి అంటే ఒక మనిషి బ్రతికే రియల్ లైఫ్ అనేది రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్పనా? మీరు ఉద్యోగం చేసేంత వరకు, జాబ్ చేసేంత వరకు మీరు ఒకరికి టైం బౌండ్ అయి ఉంటారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఫ్యామిలీ కోసం మీరు ఇక్కడ పాటు పడుతుంటారు, కష్టపడుతుంటారు. అక్కడ మీ చైర్మన్ గారు ఆర్ మీ ఓనర్ ఎవరైతే ఉంటారో, ప్రమోటర్, కంపెనీ ఓనరు, వారికి మీరు కట్టుబడి ఉంటారన్నమాట. ఎందుకంటే మీకు ఒక స్మూత్ ఇన్కమ్ కావాలి, మీరు దానికోసం పని చేయాలి. పని చేస్తేనే మీకు ఒక ఇన్కమ్ అనేది మీకు ప్రతి నెల తూచా తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది, అది శాలరీ రూపంలో. సో ఇక్కడ మీకు స్వేచ్ఛ అనేది ఎక్కడుంది, మీకు ఫ్రీడమ్ అనేది ఎక్కడుంది? ఏదో సంవత్సరంలో దొరికితే ఒక 10 సెలవులో, ఒక 20 సెలవులో, ఒక 50 సెలవులు సంవత్సరం మొత్తంలో దొరికినా వెళ్ళాలి అక్కడ తిరగాలి అంటే డబ్బులేవి. డబ్బులు అసలు సరిపోతాయా? సరిపోవు. ఎందుకంటే మీరు 10,000 సంపాదిస్తున్నారా, ₹1,00,000 సంపాదిస్తున్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత సేవ్ చేస్తున్నారు, ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నారు అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మీరు కోట్లాధికారి అవ్వాలి కదా. మీరు అడిగిన ప్రశ్నలో ఇక్కడ మొట్టమొదటి ఆన్సర్ నేను చెప్పేది ఏంటంటే, ₹1 కాదండి, మీరు 10 కోట్లు సంపాదించవచ్చు హ్యాపీగా. అది కూడా ఎంత అనుకున్నారు? నెలకి నెలకి ₹3,185 మీరు పెట్టుబడిగా పెడితే వితౌట్ ఫెయిల్ మీరు ఖచ్చితంగా ₹1 కాదు 10 కోట్లు మీరు సంపాదిస్తారు. కేవలం 3,185 రూపీస్. కరెక్ట్, 100% కరెక్ట్. ఎక్కడ సార్? ఎలా? నేను ఇందాక మీకు చెప్పాను, మీరు మ్యూచువల్ ఫండ్స్, ETFs, స్టాక్స్, మంచి సెక్టోరల్ ఇన్వెస్ట్మెంట్స్. సెక్టోరల్ అంటే ఏంటి అంటే చూడండి, ఒక 20 సంవత్సరాల ముందు సాఫ్ట్వేర్ కంపెనీస్ బాగా 20 years బ్యాక్ మీకు చాలామంది చెప్పారు. సో అలాంటి విజన్ ఉన్న కంపెనీస్, అంటే ఇప్పుడు చూసుకుంటే నిజంగా కనీసము మన దగ్గర స్టాక్ మార్కెట్లో ఒక 12 నుంచి 15 సెక్టర్స్ ఉన్నాయండి. అంటే ఆటోమోటివ్ సెక్టర్స్ ఉన్నాయి, మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, FMCG ఉంది, అలాగే మీకు ఇలాగే చాలా సెక్టర్స్ ఉన్నాయి. సో ఏ సెక్టర్ నెక్స్ట్ 40 yearsలో మీకు అలాంటి ₹1,00,00,000 తెచ్చిపెడుతుందంటే దాన్ని మనం రీసెర్చ్ చేసి ట్రైన్ చేస్తామన్నమాట. ఆ ట్రైనింగ్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాం. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అన్న పదం గురించి నేను ఇంతగా మాట్లాడానంటే దానికి నిజంగా ఎలాంటి మీనింగ్ ఉందో అది కూడా మీరు ఒకసారి చూసి తెలుసుకుందాం. సో అక్కడ మీరు చూస్తే శిరీష, రిటైర్మెంట్ అంటే RETIREMENT, అది ఫుల్ వర్డ్. అందులో రిటైర్మెంట్ అంటే అసలు ఆర్తో
స్టార్ట్ అవుతున్న ఫస్ట్ పదం ఏంటంటే రెస్ట్. మీకు జీవితంలో వర్క్ చేసి కష్టపడిన తర్వాత మీకు కావాల్సింది రెస్ట్. ₹1,00,00,000 ఇచ్చినా దొరకని రెస్ట్ మీరు ₹1,00,00,000 సంపాదించిన తర్వాత ఆ రెస్ట్ మీరు పొందగలుగుతారు. రెండోది ఎంజాయ్మెంట్. లైఫ్లో వర్క్ చేసినంత కాలం మాత్రం ఎంజాయ్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చేయలేరు. ఎలాగో ఏదో కాస్తంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరే ఒక వారం రోజుల కోసం ఊరికి వెళ్దామా సంతోషం, కానీ ఈ రియల్ ఎంజాయ్మెంట్ 10 కోట్లు సంపాదిస్తేనే వస్తుంది. మూడో పదం ట్రాన్సిషన్ పీరియడ్. అంటే మీరు ఒక వర్క్ లైఫ్ నుంచి మీరు ఒక రిటైర్మెంట్ లైఫ్కి మీరు ట్రాన్సిట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి. అంటే మీరు ఇప్పుడు రోజు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు రిటైర్మెంట్ లైఫ్లో. అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ట్రాన్సిషన్లో మీకోసము 10 కోట్ల రూపాయలు వెయిట్ చేస్తూ ఉంటాయి ఒకవేళ మీరు ముందే ప్లానింగ్ చేసుకుంటే. ఫోర్త్ ఇంపార్టెంట్ ఆల్ఫబెట్ ఇండిపెండెన్స్. డబ్బులు లేని ఇండిపెండెన్స్, అది కూడా ఒక ఇండిపెండెన్సేనా? నిజంగా నేను చెప్తాను, డబ్బులు ఉంటేనే రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్టు. అండ్ అనదర్ వర్డ్ రిఫ్లెక్షన్. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే ఎలాగైతే రిఫ్లెక్ట్ అవుతారో ఆ రిఫ్లెక్షన్ని మీరు తెలుసుకోవాలి అంటే ఫ్రమ్ యువర్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఫ్రమ్ యువర్ థాట్ ప్రాసెస్. ఆ రెండు విధాలుగా మీరు చూసుకుంటే మీ రిఫ్లెక్షన్ పాయింట్ ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా కనపడాలి. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం 10 కోట్లు ఉండాలి. అదర్ వర్డ్ ఎక్స్ప్లోరేషన్. మీ దగ్గర డబ్బులు ఉంటేనే కదండి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి యూరోప్ వెళ్తారా, అమెరికా వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా వెళ్ళండి, కానీ ఎక్స్ప్లోరేషన్ కోసము డబ్బులు అవసరం, అది కూడా కొన్ని కోట్లలో ఉండాలి. అలాగే మెచ్యూరిటీ. 20 years తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఈ మనిషి దగ్గర కాసంత మెచ్యూరిటీ ఉంటుందని చెప్పేసి, కానీ మీరు ఇంకా మెచ్యూర్ ఎప్పుడవుతారు? రిటైర్మెంట్ అయిన తర్వాత. ఎందుకంటే ఏజ్ సీనియారిటీ వచ్చేస్తుంది మీకు. నా అనదర్ వర్డ్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? మన దగ్గర అసలు డబ్బు లేకపోతే నా దగ్గర ఎంత పవర్ ఉంటే కూడా లాభం లేదు, నా డబ్బే నన్ను డ్రైవ్ చేస్తుంది. అదే ఆ రిటైర్మెంట్ ఫండ్ 10 కోట్లు. కమింగ్ టు ది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ 2 wordsలో న్యూ బిగినింగ్స్. మీరు కొత్తగా ఏదన్నా వెంచర్ అవుట్ చేయాలనుకుంటారు, నలుగురికి సహాయం చేయాలా, కొంచెం దానం చేద్దాం, ఎందుకంటే మనం ఒక 10 కోట్లు సంపాదించాం కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి, ఇన్నర్ సాటిస్ఫాక్షన్. ఆ దేవుడి దగ్గర వెళ్ళిన తర్వాత నేను ఎలాంటి ఆన్సర్ ఇచ్చుకోవాలి, సో ఈ 10 కోట్ల నుంచి కొంచెమన్నా మీరు ఒక లాంటి చారిటీ చేశారనుకోండి, సో దట్స్ అ న్యూ బిగినింగ్ ఫర్ యూ. ఇప్పటిదాకా ఒక ఉద్యోగి, ఇప్పుడు మీరు ఒక చారిటబుల్ పర్సన్, మీరు ఎవరికైతే దానం ఇచ్చే అలాంటి మీ దగ్గర ఆ పవర్ వచ్చింది కాబట్టి బికాస్ ఆఫ్ 10 crores. నా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ టైం ఫ్రీడమ్. పొద్దున్నే లేచేసి 8 గంటల వరకు ఆఫీస్కి వెళ్ళడం అవసరం లేదు, ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది ప్లస్ టైం ఫ్రీడమ్ కూడా ఉంది. సో ఈ రెండింటినీ కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఎలాగైతే మీరు పెట్టుబడి పెట్టాలో కరెక్ట్గా ఆ క్యాల్కులేషన్ మీకు చేసి చూపిస్తాను. అంటే రైట్గా ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి పర్టికులర్ ఒక ఏజ్ నుంచి మనం కనుక ప్లాన్ చేసుకుంటే ఈ రిటైర్మెంట్లో మీరు చెప్పిన ప్రతి వర్డ్కి మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అబ్సల్యూట్లీ, దానికి అర్థం కూడా ఉంటుంది. ఎస్, ఓకేనా. నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ యంగ్స్టర్స్ ఉన్నారు, అంటే అది ఆడ మగ ఎవరైనా ఉండొచ్చు, మేబీ అ మేల్ ఆర్ అ ఫీమేల్. మీకు 20th ఏజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేశారు అనుకుందాం, అది పార్ట్ టైమే అనుకుందాం అండి, మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేద్దామని చెప్పేసి మీరు ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. సో మీకు ఎంత అవసరం పడుతుంది ఒక నెక్స్ట్ 40 yearsలో, అంటే 60th year ఏజ్లో మీరు రిటైర్ అవుతారు కాబట్టి నెక్స్ట్ 40 ఏళ్లలో జస్ట్ ₹3,185 మీరు పెట్టుబడిగా పెడితే ₹1,00,00,000 కాదండి 10 కోట్లు వస్తాయి మీకు. సరే ఒకసారి చూద్దాం. ఎగ్జాక్ట్లీ, లెట్స్ స్టార్ట్. ఇక్కడ మీరు చూడండి, ఇలాంటి క్యాల్కులేషన్స్ మీకు కంప్లీట్గా పవర్ ఆఫ్ కంపౌండింగ్తోనే వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్యాల్కులేటర్లో సిప్ క్యాల్కులేటర్ అంటారు దీన్ని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల తూచా తప్పకుండా, ఒకవేళ మీకు ఒక పూటకి ఒక నెలకి మీకు ఆ డబ్బులు సరిపోతలేవు అంటే కూడా మీరు పస్తులు ఉండండి, కానీ పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా చేయండి. గ్యారంటీగా మీకు అలాంటి ఫ్యూచర్ ఉంటుంది. సో ₹3,185 మీరు పెట్టుబడి, సంవత్సరానికి మీకు మినిమం చెప్తున్నాను 12% నుంచి 15% వరకు ఖచ్చితంగా మీకు రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మీకు 40 సంవత్సరం వరకు పెడుతున్నారు. అండ్ మీరు చూడండి, ఇక్కడ మీరు టోటల్గా పెట్టిన పెట్టుబడి ₹15,28,800 మీరు పెట్టారు పెట్టుబడి. మీకు వచ్చే రాబడి 10 కోట్ల రూపాయలు, ₹20,000 దాని మీద. సో 10 crores అనుకోండి రౌండ్ ఫిగర్. సరే 9 crores వచ్చినా కానీ లాస్ ఏమైనా ఉందా? లేదు. 40 ఏళ్ళ తర్వాత మీకు ఈ 10 కోట్లు ఒక శ్రీరామ రక్షగా ఎప్పటికీ మీకు సేఫ్గా మిమ్మల్ని ఉంచుతాయి, మీ ఫ్యామిలీని
రిచ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసుకునేటట్టుగా మిమ్మల్ని హెల్ప్ చేస్తాయి. సూపర్ సార్, గ్రేట్ ఐడియా. అండ్ చాలా మందికి కూడా కోటీశ్వర్లు అవ్వాలి అని అనుకుంటారు. సో దానికి సరైన మార్గం గురించి వెతుకుతూ ఉంటారు, చాలామందిని ఎక్స్పర్ట్స్ని కలుస్తూ ఉంటారు, దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అనుకున్నా, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, గోల్డ్లో ట్రేడర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం, అలాంటి వాళ్ళు కూడా మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా శిరీష, నేను చెప్పినట్టుగా మీకు సగం దారి క్లారిటీతో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మిగిలింది సగం దారి. ఆ మిగతా సగం దారిని మీరు ఎలా అచీవ్ అవ్వాలి అంటే అసలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ని ప్రిఫర్ చేయాలి, అది మ్యూచువల్ ఫండా, లేదంటే నా ఎక్కువ రిటర్న్ ఇచ్చేది ఈటీఎఫా, లేదంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చేది ఒక మంచి స్టాకా, ఆ స్టాక్ నేను ఎలా ఎన్నుకోవాలి, సెక్టర్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాను. ఎందుకంటే అప్పులున్న, రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలన్నా, పిల్లల కోసం ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయా, మీరు రిచ్గా రిటైర్ అవ్వాలనుకుంటున్నారా, ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్స్ కోసము కాల్ చేశారనుకోండి, నంబర్ బిజీగా వస్తుంది. బట్ ఒకవేళ రెస్పాన్స్ దొరక్కపోయినా కానీ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఇమ్మీడియట్గా నాతో కలిసి మీ విషయాలన్నీ డిస్కస్ చేయండి. నేను మీకు అలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.